తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఉన్నాను కదా, పాపిష్టి డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని. దీని నంబర్లు నాకెప్పుడు చెప్పలేదు కదా, ఇప్పుడైనా చెప్పండి, తీసిస్తాను. ఎన్నాళ్ళు లేని డబ్బు యాతన ఇప్పుడు మాత్రం నీకెందుకు? స్వామి శరణం. నే పూజ చేసి పడుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే స్వామి శరణం. ఆఫీసర్ గారికి ఇనపెట్టే కాదు, ఎల్లాలు కూడా లాసే. నోరు మీద వచ్చిందే ఎదవ పని మీద, అందులో మళ్ళీ విచారం ఐడియా ఒకట. ఆవిడనే కాదు, పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను. ఓయ్ ఓయ్ పెట్టేద్దు గానీ ముందు ఆ పని చూడు. నే చూడలేను బాబు, నంబర్లు తిప్పుతుంటే అలు చేతులు లాగేస్తున్నాయి. ఈ గుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము లాగా. బాబా పని చూడు. సత్తే తలుపేసి నువ్వు పని చూడు. నేనా? అమ్మ నా కొడక వచ్చిందా అలు? ఒరే ఒరే గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పని చేయాలంటావా? కోప్పడ గురువా. అలు, ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది. ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో, ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది. పని చూడరా, పని చూడు. కర్మరావు, నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది. వచ్చే అన్నయ్య వచ్చేస్తున్నాడు. అసలు విషయం తేలిపోవాలి. జాడిని వదిలిపెట్టండి, ఊరుకుంటే లాభం లేదు. బావా, నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్టకష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు. ఎంతకు నువ్వు చెప్పేదేమిటి? ఏముంది, నువ్వు హరిశ్చంద్రుడివి, మా నాన్నేమో విశ్వామిత్రుడు. నేను నక్షత్రకుండా అయిపోయాను అనవసరంగా. ఇదిగో ఇదంతా నాకు అనవసరం. నువ్వు మార్వాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి. పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు. నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను. ఏమిటి? దీనికి ఆడియన్స్ అంతా కావాలి. అత్తయ్య, అక్కయ్య, నా ఓన్ వైఫ్ సావిత్రి, ఓయ్ మేనల్లుడు, ఆడియన్స్ మొత్తం వచ్చేయండి. కమాన్. బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70mm ఐడియా ఇస్తున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకి ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు. దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు. మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఓ కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఓ కన్ను గుడ్డి, ఓ కాలు కుంటి. వెధవ సలహాలు ఒక నోరు మూసుకో. మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు సెటిల్ చేస్తాం. అంతవరకు తేరగా తింటూ కూర్చో. అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు. జాగ్రత్త. ఏమిటన్నయ్యా, మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతంత మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఒరే, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడి కాస్త గడ్డి పెట్టలేవు. లలిత, ఎండలో అలసిపోయి వచ్చాడు, వెళ్ళి వాడికి అన్నం పెట్టు. అమ్మో అమ్మో, అయ్యో. ఏయ్, ఏమండి, మీ ఎలకలతో పనే ఉందండి. వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి, పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు నన్ను అవమానించిన రాజుగాడు కాదే, మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదలను. నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే.
తాళం తిప్పితే వచ్చి ఇనపెట్టి చూసాం కానీ నంబర్లు తిప్పితే వచ్చి ఇనపెట్టి నీ ఇంట్లోనే చూసాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పే. నీ బెదిరింపులకు నేను లొంగను. ఆ నంబర్లు నేను చెప్పను. 4 రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కుండంతా 4 రూపాయలమ్మా. 40 పైసల కుండ 4 రూపాయలా? ఇదేం బంగారం కుండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే, వస్తా. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే. కుమారరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కుండాల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కుండాల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాకం ఏమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, వెధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకు మనవడని పెంచుకున్నాడు. అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపెడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు. వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమీ చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం, ఆవేదన నాకు తెలుసు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మావయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పులు వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంట బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను. దానిలో ₹1 కూడా నేను ముట్టుకోలేదు. ₹1 కూడా నేను ముట్టుకోలేదు. ₹1 కూడా. ఏమండి, అసలేం జరిగిందండి? లలిత, నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు. కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో ₹10 కాజేశాను. ఏమండి, ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి. ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరహ అని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి. మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే.
మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకునైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పంటావా? ఆ? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు ఏంటబ్బా? ఓ చిన్న సచ్చినాడా, ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా, వీడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పని మనిషిని ఎందుకు పెట్టట్టు? అబ్బాయి, ఏంటమ్మా? నువ్వు ఆఫీస్కి వెళుతున్నావల్లే ఉంది. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి. ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస్య అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేబదులో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిరా. ఏమిటండి? నీకు మధ్య ఏమన్నా పోయిందా? మన బాకీ తెచ్చుకున్న వాళ్ళని పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తెచ్చకుండా ఈ ఇంట్లో ఏ శుభకార్యం జరగటానికి వీల్లేదన్నారా? ఇప్పుడు ఈ పెళ్లి జరిగిందనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాటేగా. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే, పొరపాటు నన్ను కట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా, మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి. ఇదిగోనమ్మా నా మొదటి జీతం. జీతమా? అబ్బా, కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి. అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే? మట్టి తొక్కాడని మందలించి 4 రోజులు కాలేదు. ఈలోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతం అంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటివి. ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా? అమ్మా, ఆ డబ్బులు ఇలా పారేయండి. కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు. ఈ ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు, వేరే జీతం అక్కర్లేదు. ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి. ఇదిగో. భార్యాభర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించు. నువ్వు ఈ ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి. కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం. బాబు నాయనా అంటే మొండుకెడుతున్నావు. మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా. చెప్పే గురు. మనవాడక చూసావా, పరాయి సొమ్ము అంటే పరిసిగుంటాడు కూడా ఎలా సత్తా పడిపోతున్నాడో. ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా. అలో చెప్పే గురు, ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను వెతికించలేదు, పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు. అంత ముందేవాడిని మీ బెదిరింపులకు నేను లొంగుతానా? గురువా మాట నా చెప్తాను. ఈ మొండిఘాటంగాడికి కూతురుందంటున్నాడుగా, ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వకపోయిన ఈ తరపున మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది. ఆ తర్వాత స్వామియే శరణం. వెరీ గుడ్ వెరీ గుడ్. హలో నవ్వకే బాబు, కుర్రోడు దొరుచుకుంటాడు. ఆ నవ్వేదో ఇనపెడి దగ్గర నవ్వు, ఓపెనింగ్ గా నవ్వుద్ది. ఇదేమిటండి, నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు? ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట, సార్ మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తున్నారు, నేను తిరగబడి ఒక క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు.
ఏమిటి అన్నాను. రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతుకున్న గాజులెన్ని అన్నాడు. ఫ్యాంటాస్టిక్ డాడీ. ఎవరతను? ఎవరు? రవిరాజా. తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూసారు. దాట్స్ గ్రేట్. హీస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెసెంట్ సొసైటీ. జయ షటప్. నీ తండ్రి మీద తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా? నాలాంటి వాడి కాళ్ళ చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా? నీ చదువు ఎన్ని వెర్రితల్లో వేస్తోందంటే, అవునులే, నువ్వు తిరగడానికి ఒక కారు, వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు, నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు, ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యులలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. ఆకలేస్తే అదే వస్తుంది. ఏసీ రూమ్లు, సోఫా బెడ్లు, తినడానికి ఖరీదైన భోజనం, ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు. అదే చాలీ చాలని తిండి, చాలీ చాలని బట్ట, బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యులలో 4 రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. అక్కర్లేదు, పిలవక్కర్లేదు. డాడీ, బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకలేని నిరూపించుకోవడం రోజునే తిరిగి మిమ్మల్ని కలుస్తాను. నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవారి అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమా అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లని. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. కూర్చోమ్మా, వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళి అమ్మకి కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో 50,000 పట్రా ఆఫీసు తీసుకెళ్ళాలి. అదే డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. వెళ్ళి ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవరికి చెప్పాడు? అబ్బా, స్వామియే శరణం. భయపడొద్దు, అటు తలుపు తీసి ఉంచుతాను, రా. ఏమిటి మీ చేతిలో? ఇవ్వండి. ఏం లేదు. డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? సారీ. రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు. మనసు పాడైపోవడం లేదు. నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నావు? తెలుసు, మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు. డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి.
ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికి బోలె డబ్బు కావాలి. అన్నట్టు నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది. నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫుల్ డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికే ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో వెళ్ళు, అవుట్. సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను. అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు. అందుకే హెడ్ ఆఫీస్ సగం శాంక్షన్ చేసింది. అది కాదు సార్. మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. రాఘవయ్య మళ్ళీ అప్పుకేగా వీళ్ళే. మీరా? ఎక్కడి నుంచి నాన్న? ఈ వీధిలో ఎవరో అప్పిచ్చేవారున్నారంటే అడగాలని వచ్చాను. నాన్న, మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకుని అప్పుల కోసం వీధుల వెంట తిరగటం అంతకంటే అసహ్యమని నాకు తెలుసు. నాన్న, నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు. మేం మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను. నాన్న, అంతే. మేం మారం, మా తరం అంతే. నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫుల్ డబ్బు లేని చవటని ఆ కిటికీ దగ్గర చేరి దేనికే ఆ చూపులు? ఏమిటండి అలా ఉన్నారు? సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో, సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఈడుస్తారు. సరస్వతి పెళ్లి వద్దన్నామనుకో, దానిది చిన్న వయస్సు. ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు. మీరేం బాధపడకండి. ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా. మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఓ నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మా, అమ్మా, నువ్వా బాబు? రా. ఏంటి నాయనా? అమ్మా, మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను. మా నాయనే, నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను 1000 దేవుళ్ళకు మొక్కుకుంటున్నాను. అమ్మా, సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని. శుభం. ఈ 2 శుభకార్యాలు జరిపించాలని ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను. కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది. అయితే ఇప్పుడు ఎలారా? అమ్మా, నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏదీ నిన్ను అడగలేదు. కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు. ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే. నా గొలుసా? ఆ మహారాజు పోయాక పుస్తలు చెడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు. ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా? ఆ మాట అనటానికి నీకు నోరట్ట వచ్చిందిరా? అమ్మటానికి కాదమ్మా, అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదామంటున్నాను. ఈ 2 బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా. విడిపించేస్తావు? తోడ పుట్టిన చెల్లెలకి కట్నం డబ్బులు ఇచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా?
ఒరే, నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది. మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రార్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేను ఇంకా మర్చిపోలేదురా. రేపు నేను చస్తే నన్నింత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది. అది కాదమ్మా. నువ్వేం మాట్లాడకు. నాకు ఇహం కంటే పరం ముఖ్యం, బ్రతుకు కంటే చావు ముఖ్యం. ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంకె పెట్టకు. వెళ్ళు. ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతలు పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఒక నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మాయి సావిత్రి, ఏమా మీ అన్నయ్యకేదో డబ్బు వచ్చినట్టుంది. రేపు పొద్దున్నే మీ ఆయన్ని అడగమను, లేకపోతే అది కాస్త పులుసులో కలిసిపోద్ది. అలాగేనమ్మా. వెళ్తూ తలుపు వేసి వెళ్ళాను కదా, ఇప్పుడు తీస్తుంది ఏమిటి?
ఏమిటండి ఏమైంది? ఏం లేదే, ఒంటరిగా పడుకుంటే నిద్దట్లో పేడకాళ్ళు వస్తున్నాయి. పడుకుందాం పద. అబ్బా అసలే నా ఒంట్లో బాగోలేదండి. పడుకోండి. నా మాట వినవే ప్లీజ్. ప్లీజ్ అండి, నా మాట విని పడుకోండి. సరే ఏం చేస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్. అల్లుడు గారు టైం అయిందిగా, ఇక వెళ్ళిరండి. మరి నీకేదన్నా బక్షిస్ ఇవ్వద్దు? బాలేదనివే. నా డబ్బు, అమ్మో నా డబ్బు, నా డబ్బు. అమ్మ చింతామణి, పంచాయతీలు మింగేవాడు ఒకడైతే మున్సిపాలిటీలు మింగేవాడు ఇంకోడని నైస్ గా పాట పాడి నాకే మస్కా కొడతారా తల్లి కూతుళ్ళు. చెయ్యి డబ్బు తీ. ఏం డబ్బు? డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ అంటే. అసలు శుభకార్యానికి ఉపయోగపడాల్సిన డబ్బు నేనెంతో కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసి కొట్టుకొచ్చాను. మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి, లేదు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. టేక్ కేర్. ఆయాస పడకండి. జగ్గు, ఈయనేదో అడుగుతున్నారు, ఇచ్చి పంపయ్యా. కూర్చోండి, వచ్చి ఇస్తాడు.